నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నగరంలోని 28వ డివిజన్ నందు ఆంధ్ర అన్నపూర్ణమ్మ డోకా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. రాష్ట్రంలోని తొలిసారిగా ఒంగోలు పట్టణం నందు డోకా సీతమ్మ పేరుతో అన్నదాన కేంద్రం ప్రారంభించడం అభినందనీయమని కొనియాడిన ప్రజాప్రతినిధులు. డ్రగ్ ఫ్రీ ప్రేయర్తో నగరంలో ఏర్పాటు చేసిన వాహనాన్ని ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా జాగ్రత్త పడాలని సూచించిన దామచర్ల. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డోకా సీతమ్మ పేరుతో పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. జనసేన ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షులు జడపాల నాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని 28వ డివిజన్ నందుగల కొండయ్య బ్లాక్ బంక్ వద్ద డోకా సీతమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కేంద్రాన్ని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో పాటు దామచర్ల, మాగుంట ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం ఎంపీ మాగుంట మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం రాష్ట్రంలోని తొలిసారిగా ఒంగోలు పట్టణం నందు డోకా సీతమ్మ పేరుతో జనసేన నాయకులు బాల నాగేంద్ర అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమం దాత జడ బాల నాగేంద్ర యాదవ్ మాట్లాడారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. అన్న క్యాంటీన్లకు వెళ్లలేని వాళ్లకు తాము స్వయంగా వెళ్లి అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో ఉండకూడదనేది పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, శాసనాల వీరబ్రహ్మం, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, కార్పొరేటర్ మాలగ రమేష్, టీడీపీ నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, కోల ప్రభాకర్, కుసుమ, సుమ, కుమారి, రావుల పద్మజ, శంకర సాయిబాబు, ఐనాబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, మైనార్టీ నాయకులు గౌస్ భాషా తదితరులు పాల్గొన్నారు. సోదరుడు బాల నాగేంద్ర గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో కూడా ప్రారంభించి స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరూ రావటం, ప్రముఖులందరూ కూడా ఒంగోలు పట్టణ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మన డిప్యూటీ సీఎం గారు వారి ఆదేశాల మీదట బాలనాగేంద్ర గారు ఇక్కడ ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులు వారి పేరుతో కూడా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం అనేది చాలా సంతోషమైన విషయం. ఒక మంచి ఉద్దేశంతోనే పెద్దలు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారు అంటే చాలా పెద్ద పేరున్న ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేవారు అందరూ కూడా వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగినాయి. కాబట్టి ఆమె పేరుతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది కూడా జరిగితే బాగుంటుంది. అంటే ఆహారం లేని వారికి ఆహారం అందించడం అనేది ఒక మంచి ఉద్దేశంతో జరిగే ఒక పెద్ద దానగుణం అనేది ఉన్నదనిపించుకునే దాని కొరకు ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు సోదరుడు బాల నాగేంద్ర గారు వారి మిత్రులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారనేది సంతోషంగా ఉన్నది తెలుపుకుంటున్నాం. సంతోషం. థ్యాంక్ యూ. మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ఆశీస్సులు, ధన్యవాదాలు. కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువగా కూడా బాల నాగేంద్ర గారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా పిలిచే డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో వారి ఆదర్శంతో ఈరోజు మేము డొక్కా సీతమ్మ గారి అన్నదాన మొబైల్ క్యాంటీను ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, అలాగే మా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి మా అరుణ గారు, అలాగే మా రాష్ట్ర నాయకులు కోల ప్రభాకర్ గారు, నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు గారు, అలాగే మా మలగా రమేష్ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి ఘనశ్యామ్ గారు, రాంబాబు గారు అందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు. మేము ఎంతో దృఢ సంకల్పంతో మా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ కార్యక్రమం పేదలకి అందరూ అన్నా క్యాంటీన్లకు పాలైన వారు చాలామంది ఉన్నారు వృద్ధులు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొబైల్ క్యాంటీను వృద్ధులు వికలాంగులుగా ఉండే వారి దగ్గరికి వెళ్ళి ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఇది మేము నిత్యం చేయాలని తలచాము. ఈ సంకల్పానికి నా మిత్రులు, నా బంధువులు కూడా తోడ్పడుతున్నారు. వారి అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఈరోజు వచ్చినటువంటి అందరికీ, అతిథి మహారందులకు కూడా వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాష్ట్రాన్ని వణికిస్తున్న డ్రగ్స్ భూతాన్ని అందించడానికి ప్రజల అవగాహన కల్పించడానికి ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీ వాహనాన్ని ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. డ్రగ్ ఫ్రీ పేరుతో ఏర్పాటు చేసిన వాహనాన్ని స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్లో దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. అనంతరం వాహనాన్ని స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమంలో వాహనదాత భానుతో పాటు పలువురు పాల్గొన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనపై అసభ్యకర అనుచిత పదజాలం వాడారని, ఆయనపై కేసు నమోదు చేయాలని తెదేపా నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా పోలీసుల్ని కోరారు. ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. బాలినేని వియంకుడు భాస్కర్ రెడ్డి వెంగముక్కలపాలెం రోడ్లో నిర్మిస్తున్న శ్రీకర విలాస్లో అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. వాటిపై తాను పత్రికా ముఖంగా మాట్లాడడంతో బాలినేని తన పరిషత్ పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రావురి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే శ్రీకర డెవలపర్స్ దగ్గరికి పోయి అక్కడ అవినీతి అక్రమాలు బయటికి తీస్తాను, ఆధారాలతో వస్తాను, కొండా భాస్కర్ రెడ్డి గారు మీరు రండి నేను నిరూపిస్తానంటే అక్కడికి అతను వస్తే నేను కాగితాలు నిరూపించలేకపోతే ఈ రాష్ట్రం వదిలిపోతానని కూడా చెప్పా. అయితే దానికి రియాక్ట్ అయిన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి ఎవరెవరినో పంపిస్తున్నారు ఫ్లెక్సీలు అంటే పిచ్చి పట్టినట్టు మాట్లాడాడు. ఓకే, నా వెంచర్కి ఎవరన్నా వస్తే లంజా కొడుకుల్ని చెప్పుతో కొడతా అన్నాడు. నేను దానికి చొక్కా ఇప్పి మరి సవాలు విసిరా. ఆ సవాలుకి అతను ఏం సమాధానం చెప్పాడో చెప్పలేదో నాకు అనవసరం. నేనైతే ఆ టయానికి ఒక ఆర్యవైశ్య దమ్మున్న నాయకుడిగా పోయా, టీడీపీ లీడర్గా. లేడు మనిషి. మనం ఏం చేయాలి? వాళ్ళు రావాలి కదా, బాబు వచ్చావు ఏం జరుగుతుంది, నువ్వు ఆధారాలు తేయ్యా చూపించు, అక్రమాలు ఉంటే చూపించమనాలి. అతనికి సెంటుకి భూమికి అంగుళానికి ఇంచెలకి ఏమీ తేడా తెలియదు. ఎవడైతే వెంచరేసారో అన్నీ తెలిసిన వాళ్ళు వస్తే నేను నిరూపిస్తాను. ఇగో ఈ చట్టం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం లంజా కొడక చెప్పుతో కొడతాను అని వాడినందుకు ఏ చట్టం అయితే ఉందో దాని ప్రకారం తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా వచ్చిన ఎస్పీ గారు ఉన్నారో కృతజ్ఞతలు. చాలా నిజాయితీ గల హానెస్ట్ ఆఫీసర్ నిన్నాము. వర్క్లో కూడా తాట తీసేస్తాడని నిన్నాము. నాది ఫస్ట్ కేసు. బహుశా ఈ కొత్త ఎస్పీ గారికి స్వాగతం పలుకుతున్నది ఫస్ట్ కేసు. దాన్ని పరిశీలిస్తారని, దాని మీద తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మనకు వంటోన్ వాళ్ళు ఇచ్చినది. ఆర్య వయసులు ఎక్కడైనా భారతదేశంలో గంజాయి అమ్ముతారా? ఆర్య వయసులు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వాళ్ళే కానీ పక్కన వాళ్ళ మీద వెళ్ళేవాళ్ళు కాదు. అలాంటి ఆర్య వయసుని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీదకి లాగి వాళ్ళ బలహీనతల్ని వాడుకొని ఈరోజు ఏదో చేద్దాం అనుకున్నాడు. పాపం వాళ్ళ శాపం తగిలే అతను ఈరోజు ఎప్పుడూ రాని మెజార్టీతో దామచర్ల జనార్దన్ గారు గెలిచి ఎప్పుడూ లేని ఓటమితో ఈరోజు 6 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మినిస్టర్ అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళ శాపం తగిలి ఈరోజు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు వదిలేయడం జరిగింది. కానీ నిన్న కూడా ఇంకా వాళ్ళు మారలా. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్నాడని చెబుతున్నాడు. ప్రెస్ మీట్లో ఎలాంటి పదజాలాలు వాడాలి, అలాంటి బూతులు అంటే మనం కూడా మామూలుగా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోలేం. అలాంటి పదజాలాలు వాడి ఆర్య వయసుల్ని అలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడి ఈరోజు గుప్తా గారు ఇక్కడ దాకా ఈ ప్రయాణం చేయడానికి కారణం ఏంటంటే ఆయన వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు అంతే. ఏమన్నాడు? అందరం కలిసి పనిచేద్దాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విజయం కోసం అందరం కలిసి పనిచేద్దాం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు కొద్దిగా మార్చుకోండి మీ ప్రవర్తన అన్నాడు. ఆ ప్రవర్తనకి ఆ రోజు నుంచి ఆయన మీద యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ యుద్ధం ఈరోజు అతను ఓటమికి కారణమైంది. కాబట్టి ఆర్య వయసులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరూ గుర్తించి ఈరోజు రాష్ట్ర వైసీపీకి ఓటమికి కారణమయ్యారు. కాబట్టి ఈరోజు నన్ను కూడా చాలా, నేను పార్టీ మారిన కాడించి నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. నేను కూడా ఆ రోజు పార్టీ మారేటప్పుడు ప్రెస్ మీట్ పెడతా అన్న 2 రోజుల్లో నా ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. నేను కూడా వాళ్ళ భాగవతాలు
జన సైనికులంతా తప్పనిసరిగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు కోరారు. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలోని జనసేన కార్యాలయం నందు ముఖ్య నాయకులు కార్యకర్తలతో 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు చేపట్టినట్లు వివరించారు. జనసేన పార్టీ మరింత బలోపేతమయ్యేందుకు పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నాయకులు జన సైనికులు వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకుంటే సభ్యులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఏ పార్టీలో లేని విధంగా 5 లక్షల బీమా 50,000 మెడికల్ ఇన్సూరెన్స్ పార్టీ అధిష్టానం అందిస్తుందన్నారు. కావున జన సైనికులంతా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పలువురి చేత సభ్యత్వ నమోదును చేయించారు. చూసారు అసలు ఇది ఏంటి? మీకు ఒక డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ మెనూలో అది మన మీద ఆధారపడి పోస్ట్ మార్టానికి డెత్ కేసు అయితే పోస్ట్ మార్టం కానీ మీకు వచ్చే డౌట్స్ ఉంటే ఎక్కడ క్లారిఫై చేసుకోవాలని అన్ని కొన్ని వివరించాలి. కొంతమంది ఎక్కడైనా చేయొచ్చు, కానీ మనల్ని మనం గౌరవించుకోవాలి. నా వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఏ మండలంలో కూడా ఒకే దాని మీద నంబర్ పెరుగుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట వద్దు. నియోజకవర్గం మొట్టమొదటి అనేది చెప్పుకోవడానికి నీకు బాగుంటుందే, కానీ మన నియోజకవర్గం జిల్లాలో ఫస్ట్ చెప్పుకోవడానికి అందరికీ మనము మెంబర్షిప్ డ్రైవ్ ఈ క్రియా వాలంటీర్ల చేతుల మీదుగా ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో మెంబర్షిప్ డ్రైవ్ కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. దీనిలో మనకు ముఖ్యంగా గతంలో 3వసారి జరిగినప్పుడు 10 రోజుల కార్యక్రమంలో 8 రోజుల పాటు మనం ముందున్నాం. ఏ రోజుకు ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియా వాలంటీర్ల లిస్టును మనం పరిశీలించినప్పుడు 8 రోజుల పాటు మనమే ముందున్నాం. ఆ 9-10 రోజుల్లో ఫస్ట్ ప్లేస్ కోసం పోరాటం చేసి దర్శి ఒంగోలు మన ప్రాసెస్ వెళ్ళిపోయినాయి. మనం మెంబర్షిప్ డ్రైవ్ని పారదర్శకంగా చేసాము. అంతే పారదర్శకంగా ఇప్పుడు కూడా డ్రైవ్ చేస్తాం. మనల్ని ఫస్ట్ ప్లేస్ రావాలనే ఉద్దేశంతోనే దర్శి ఒంగోలు 2 రోజులు అవసరమైతే పార్టీ యొక్క యాప్ను ఉపయోగించుకొని కాలం అయిపోయిన తర్వాత కూడా చేసి మొదటి 2 స్థానం వచ్చాము. నిజంగా అయితే 8వ రోజు వరకు మనమే ఫస్ట్ ప్లేస్ జిల్లాలో. తర్వాత వాళ్ళు రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. కాబట్టి ఈరోజు క్రియా వాలంటీర్లు అందరూ నేను చెప్పేది ఏంటంటే, అప్పుడు మనం ప్రతిపక్షంలో ఒక్కరు సభ్యులు కూడా లేకుండా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేశాం. ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు జనసేన సపోర్టుతో ఎప్పుడు 2,000, 3,000తో గెలిచే నియోజకవర్గాలుగా కూడా జనసేన యొక్క సపోర్టుతో ఈరోజు 50,000, 60,000, 70,000 దాదాపు 46 నియోజకవర్గాలు 40,000 పైబడి మెజారిటీలతో గెలిచినాయి అంటే అది జనసేన యొక్క బలం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ ఏర్పాటులో, ఈ ప్రజాప్రభుత్వ ఏర్పాటులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ముద్ర స్పష్టంగా ఈ నెల రోజుల్లోనే ప్రభుత్వంలో కనపడతా ఉంది. బాలినేని అక్రమాలపై సిఐడితో విచారణ చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు దొమ్మలపాటి రమేష్ అన్నారు. ఒంగోలులోని లంబాడి డొంకలో గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గడిచిన 5 సంవత్సరాల జిల్లాలో బాలినేని కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రధానంగా భూ కబ్జాలతో పాటుగా మైనింగ్ నందు కోట్ల రూపాయలు వసూలు చేశారని విమర్శించారు. ఆయన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని అన్నారు. జనార్దన్ బ్యాంకులో అప్పున్నాడు, అది ఉన్నాడు, ఇది ఉన్నాడు అన్నాడు. జనార్దన్ గారి కుటుంబం ఇలాంటిది మొదల నుంచి వ్యాపారస్తుల కుటుంబం. వారు వ్యాపారం కొరకు, ఏ వ్యాపారస్తుడైనా వ్యాపారం కొరకు బ్యాంకులో అప్పు తీసుకుంటాడు, అప్పు చెల్లిస్తాడు. ఆ చెల్లించే క్రమంలో ఒకరోజు లేట్ అవ్వచ్చు, అంతేగాని ఎగ్గొట్టే ఆలోచన వ్యాపారస్తుడికి ఎప్పుడు ఉండదు. నీకు మళ్ళీ ఏ వ్యాపారం లేకుండా 94లో 99లో నీకు అంబాసిడర్ కారు, పాత అంబాసిడర్ కారు ఉండేది. ఇవాళ 1,50,00,000 కారులో నువ్వు నీ కొడుకు 1,50,00,000 కారులో తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఏ వ్యాపారం చేశారో మీకు వచ్చింది? నువ్వు విమర్శిస్తున్నావు జనార్దన్ అవినీతి చేశాను. తర్వాత ఇంకోటి ఏమంటున్నావు నువ్వు? అయ్యా అపార్ట్మెంట్లు ఒంగోలు టౌన్లో వాళ్ళకి అపార్ట్మెంట్లో అందరికీ నోటీసులు ఇచ్చారు, వాళ్ళని బెదిరిస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అని అంటున్నావు. అసలు అపార్ట్మెంట్లు ఎందుకు నోటీసులు ఇచ్చారు? అనధికారంగా కట్టింది, నెల లోపలే కట్టలేదుగా వాళ్ళు. ఆల్రెడీ నీ ప్రభుత్వం హయాంలో 2019 నుంచి 2024 వరకు అందరూ కూడా అనధికారికంగా ఫ్లోర్లు వేసుకున్నారు. అప్పుడు నువ్వేం చేశావు?
నీ డిప్యూటీ మేయర్ వెల్లనాడి మాధవాని, అప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారి కె వెంకటేశ్వరరావుని దగ్గర పెట్టుకొని చక్కగా అనధికారికంగా కట్టిన ఒక్కో అపార్ట్మెంట్కి 5 లక్షల రూపాయలు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? గ్రానైట్లో సీనరేజ్లో ఎంత అవినీతి జరిగింది, తర్వాత ట్రాన్స్ఫర్లో ఎంత అవినీతి జరిగింది, మొత్తం కూడా మేము దామచర్ల జనార్దన్ గారి ద్వారా మైనింగ్ శాఖ మంత్రి గారిని కలిసి మొత్తం సీనరేజ్ ఎంత కట్టకుండా మీరు ఎగ్గొట్టారో దానిలో మీ పాత్ర ఏందో, మైనింగ్ డీడీ జగన్నాథన్ పాత్ర ఏందో, మీ పిఏ కృష్ణారెడ్డి పాత్ర ఏందో తేల్చమని చెప్పి మేము స్థానిక శాసనసభ్యులు మా శాసనసభ్యుల ద్వారా మైనింగ్ శాఖ మంత్రిని అడిగి దాని మీద ఎంక్వైరీ చేపిస్తాం. అలానే గతంలో మంగమూరు సైట్ మీద ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పి సిఐడి వారు అడిగారు ఎంఆర్ఓని. నువ్వు సిఐడి వారిని బతిమలు ఆడుకొని ఎంక్వైరీ ఆపించుకున్న మాట వాస్తవా కాదా? అది చెప్పు. అవి చెప్పకుండా నువ్వు అర్థం పర్థం లేని విషయాలు చెబుతావు. అలానే నువ్వు కౌంటింగ్ రోజు ఏం చేసావు? 2 గంటలకే కౌంటింగ్ వదిలి వెళ్ళిపోయావు. అప్పుడు నీ కార్యకర్తలు గుర్తు రాలేదా? కార్యకర్తలు ఏమైపోతారో తెలియదా? ఇప్పుడు నువ్వు సడన్గా 2 నెలల తర్వాత వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి తెలుగుదేశం పార్టీ వారు వైసీపీ పార్టీ వారు కొట్టుకుంటే నువ్వు చూసి ఆనందపడటానికే కదా నువ్వు మాట్లాడుతుంది. కాబట్టి దయచేసి ఇంకొకసారి కానీ ఈ విధంగా మాట్లాడితే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. తర్వాత మీ కొడుకు భక్తవత్సల్ రెడ్డి, నీ కొడుకు ప్రణీత్ రెడ్డి 3 నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ నెల మీరు 6 నెలల ముందు ఎలక్షన్ 6 నెలల ముందు మేము గవర్నమెంట్లో పెన్షన్ రాని వారికి మేము పెన్షన్లు ఇస్తాం, మా కార్యకర్తలు డబ్బులు ఇస్తాం అన్నమాట వాస్తవం కదా? మీరు మరి ఇప్పుడు ఇవాళ ఎవరే మీ కార్యకర్తలకు 50 నుంచి 2 లక్షల రూపాయలు ఇచ్చారు కదా 4 నెలల దాకా. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వరు? 3 నెలల నుంచి వాళ్ళు అల్లాడిపోతున్నారు. వాళ్ళకి ఇవ్వండి. కార్యకర్తలకు 50,000 25,000 డిసైడ్ చేశారు కదా, అవి మీరు ఇవ్వండి. పాప కార్యకర్తలు ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం అయిపోయి మిమ్మల్ని నమ్ముకున్నందుకు అసలు మీరు ఏ పార్టీలో ఉంటారో ఉండరో తెలియక మీరు జనసేనగా పోతారో తెలుగుదేశం వాళ్ళు పోతారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అలానే నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరడానికి నువ్వేం చేసావు? నీ అనుచరుడైన అట్లా చిన్న వెంకటరెడ్డిని ముందుగా పంపించావు. అయ్యా నువ్వు వెళ్ళరా, నేను వెనకాల వస్తానని చెప్పని నీకు వెళ్ళటం వాళ్ళు ఎవరు మేము రానికపోయేసరికి ఈరోజు అదే అట్లా చిన్న వెంకటరెడ్డిని పట్టుకొని నీకు సంబంధించిన చిన్న పనులన్నీ చెప్పి చేయించుకుంటాం. ఇది వాస్తవా కాదా? కాబట్టి దయచేసి మేమేం చెప్తున్నామంటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, నువ్వు ప్రజల పక్షాన మేమేదైనా తప్పు చేస్తే పోరాడు, కార్యకర్తలుగా అండగా ఉండాలని చెప్పి ఇంకోసారి కనుక ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి కార్యకర్తలు రెచ్చగొడితే మాత్రం నీ మీద ఖచ్చితంగా మేము పోలీస్ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ కారంచేడు మృతవీరుల వర్ధంతి కార్యక్రమం ఒంగోలు మంగమూరు రోడ్డు గాంధీనగర్లోని అంబేద్కర్ పూలే వద్ద బుద్ధ విగ్రహాల వద్ద నిర్వహించారు. కారంచేడు ఘటన జరిగి 39 సంవత్సరాలు అయిన సందర్భంగా 3 విగ్రహాలకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేదిక పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీ జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్, ఐఎల్పీ జిల్లా కార్యదర్శి దాసరి సంగీతారావు, దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి నాయకులు కె కార్తిక్, దాసరి లెనిన్ బాబు, వి శివ నాయక్, ఆర్ హేనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. जोहार बुद्ध भगवान, जोहार बुद्ध भगवान, जोहार बुद्ध भगवान, सामाजिक विप्लवकारी बुद्ध भगवान के కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, దళిత గిరిజన హక్కుల పోరాట సమితి. ఈ కార్యక్రమం జరపడం ఏంటంటే ఈనాటికి కారంచేడులో అగ్రవర్ణాలు దళితుల పైన
అత్యంత కిరాతకంగా మారణాయుధాలతోటి దారుణంగా హింసాకాండకు పాల్పడి 6 దళిత కిషోరాల్ని వాళ్ళ పొట్టం పెట్టుకున్నారు. మేము ఒకటే మీ సంఘం మా దళితులకి సంబంధించిన విషయాన్ని చెప్తారుతున్నాం. ఈ దేశంలో రాజ్యాంగం అన్ని హక్కులు కల్పించింది. రాజ్యాంగం రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలానే ఆ అంబేద్కర్ ఉండబట్టినే మన బిడ్డలు చదువుకోవడం, ఆ చదువుకొని ఉద్యోగాలు చేద్దాం. ఆ ఉద్యోగాలు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ఆ జీతాలు తీసుకునేటువంటి వ్యక్తులంతా ఆ విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పెద్దలు బ్రహ్మాండంగా పెంచుతున్నారు. కానీ రాజ్యాంగ హక్కుల్ని కాపాడటం అనేది వాళ్ళ ప్రయత్నం లేదు. నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలు చిత్రపటాల్ని ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో విధిగా చిత్రపటాల్ని ప్రతి గవర్నమెంట్ ఆసుపత్రుల్లో అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో విధిగా చిత్రపటాల్ని పెట్టాల్సిన అవసరం. కనిగిరి షిరిడి సాయిబాబా దేవస్థానం నందు 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు అఖండ సాయినామ సప్తాహం ప్రారంభమైంది. ప్రతిరోజు మహిళలు సాయి భిక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల శ్రీ షిరిడి సాయిబాబా ప్రతిమను ఉదయం వేద పండితుల పూజ కార్యక్రమాలతో స్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ విగ్రహాన్ని సమర్పించిన దాతలు సంగుబొట్ల ఇందుకుమార్ శర్మ, శ్రీలక్ష్మి దంపతులు, కీర్తిశేషులు కుక్కపల్లి సుబ్బయ్య, వెంకట లక్ష్మమ్మ కుమారులు పూజ కార్యక్రమాలు నిర్వహించి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష కార్యదర్శులు దేవకి సుబ్రహ్మణ్యం, పెన్న వెంకటేశ్వర్లు, ముచ్చాల ధర్మారావు, వీసీ రామశాస్త్రి, మండల వెంకటేశ్వర్లు, టంగుటూరి గోవిందరావు, బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బద్వేటి కృష్ణమూర్తి, శ్రీ సాయి మహిళా సేవా బృందం పాల్గొన్నారు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.